కొత్తపేట నియోజకవర్గంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని పేర్కొన్నారు. కొత్తపేటలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో తొలిసారిగా రావులపాలెంలో ఎంఎస్ఎంఈ గైడెన్స్ సెల్ ప్రారంభించామని తెలిపారు. పరిశ్రమల స్థాపనలో ఎదురయ్యే సమస్యలకు ఈ కార్యాలయం పరిష్కారం చూపుతుందని అన్నారు. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోందని, మహిళలకు 35%, ఎస్సీ మహిళలకు 45% సబ్సిడీ అందుతోందని తెలిపారు. అదొకటి చేస్తామంటున్నాను సార్. ఆ 2 యూనిట్లు, ఒకటి పాడి పరిశ్రమకు సంబంధించి పాడి డైరీ ఫామ్ సార్, డైరీ ఫామ్ ఆ 3 యూనిట్లు గుర్తించాను సార్. వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరు ఉన్నాయో వాళ్ళు చేసుకుంటున్నారా చిన్న చిన్నగా? లేదు సార్, ఒకటైతే టైలరింగ్ చేస్తున్నారు, వాళ్ళే ఇప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ కూడా పెట్టుకుంటామంటున్నారు సార్. డైరీ ఫామ్ అయితే ప్రస్తుతానికి ఒక 2 ఆవులు ఉన్నాయండి, వాళ్ళకి ఉన్నాయి కూడా ఇంకా పెంచుకుంటారండి సార్. జూట్ బ్యాగ్స్ అయితే కొత్త ప్రాజెక్ట్ సార్. జూట్ బ్యాగ్ అప్లికేషన్ ఏ రకంగా ప్రాసెస్ చేయాలన్నది ఈ 4 రిప్రజెంటేటివ్స్ మండలానికి సంబంధించి ఎంఎస్ఎంఈ గైడెన్స్ సెల్లో ఈయన వర్క్ చేయడం జరుగుతుంది. అది మీ బాధ్యత. అందుకే ఈనాడు ఉదయం నుంచి మీకు సాయంత్రం దాకా ట్రైనింగ్. మళ్ళీ మధ్యాహ్నం సిబిఐ మేనేజర్ గారు వస్తాడు, శ్రీనివాస్ గారు, మీకు తెలుసుకుని నాలెడ్జబుల్ బ్యాగ్స్ బాగా చక్కగా ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు జిల్లా ఆఫీసులు అందరూ పోయారు, ఒక రోజంతా కేటాయించి కొత్తపేటలో కూర్చున్నారు. దేనికోసం? ఒక్క 10 మంది అయినా పరిశ్రమలు పెట్టుకుంటే వాళ్ళ ద్వారా ఒక 10 మందికి ఉద్యోగం 10 కుటుంబాలు నిలబడతాయి. ఇంత పని మానుకుని మాకు ఎలాగ తప్ప, మేము రాజకీయ నాయకులు ఎలాగ తిరుగుతూ ఉంటాం, పొద్దున్న సాయంత్రం దాకా మా పని పాటు ఉంటుంది కాబట్టి మేము ఎలాగైనా తిరుగుతూ ఉంటాం. మరి జిల్లా అధికారులు అయితే వాళ్ళ పని మానుకుని జిల్లాలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి కూర్చుని ఉదయం సాయంత్రం దాకా దేనికోసం? ఇది ప్రమోషన్ జరగాలి, 10 మందికి ఉపయోగపడాలి, అందరికీ మంచి జరుగుతుందని. దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఆ వినియోగించే పని మీరు టేకప్ చేయాలి, మీరందరూ టేకప్ చేయాలి. ఎవరైనా చెప్పారు, అడిగారు, 2-3 అడిగితే చెప్పారు, ఆ వ్యాపారం అండి, ఈ వ్యాపారం అండి, వాళ్ళు ముందుకు వస్తున్నారండి అన్నారు. అలాంటివి ఏమి ఉన్నాయి? రొటీన్నే కాకుండా వినూత్నంగా టెక్నాలజీ బేస్డ్ ఉన్నాయి, మార్కెటింగ్ బేస్డ్ ఉన్నాయి, సర్వీస్ సెక్టర్ ఉన్నాయి. ఏది సూట్ అవుతుంది దాన్ని మనం గ్రౌండ్ చేసుకోగలిగితే దానికి ఏ విధమైన సపోర్ట్ కావాల్సి మేము అందరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దానికోసం ఒక కార్యక్రమం కూడా రావులపాలెంలో పెద్ద ఎత్తున పెడదామని ఉంది. నాకు ఇంకా డేట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు, పీడీ గారు లేకపోవటం ఇవన్నీ. మేమందరం కలిపి ఒక డేట్ అనుకుని ఆ రోజున అవసరం బ్యాంక్ మేనేజర్ గారు, జిల్లా ఆఫీసర్స్ అందరూ పిలుస్తాం. ఆ పరిశ్రమల్లో కాయిల్ ఉంది, ఇందాక రావులపాలెం ఎవరు పెడదాం అనుకుంటున్నామండి, పైపు పెట్టుకొస్తే తాడు తయారు చేసి మిషనాలు ఎత్తాడు. అవన్నీ కూడా ఎలాంటి నేదునూరులో సిద్ధంగా ఉన్నాయి. అక్కడ బ్రహ్మాండంగా 10 యూనిట్లు పెట్టి నడుపుతున్నారు. అక్కడ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వాళ్ళు, కృషి వాళ్ళ నేదునూరు వెళ్తే మీరు ఎవరైనా అటు వెళ్ళిన పిల్లలు ఆగి చూడండి. చక్కటి మిషనరీ ఆటోమేషన్ వచ్చింది. కాయిల్ పీచేస్తే వెంటనే తాడు ఆటోమేటిక్గా వస్తుంది. ఒక 5 లక్షల మిషన్ అనుకుంటే ఈ మాత్రం స్థలంలో 2 మిషన్లో మనం పెట్టుకుంటే 2-3 ఏళ్ళు సంపాదించే పరిస్థితి రోజుకు ఉంది. ఇంటికాడ ఆడవాళ్ళు కూర్చొని చేసేసుకోవచ్చు ఆటోమేషన్ అంతా. దానికేమో మనం 50,000 పెట్టుకుంటే బ్యాంకు 4.5 లక్షలు లోన్ ఇస్తారు. అందులో 2 లక్షల దాకా సబ్సిడీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? అవి తీసుకుని బతకమని మనల్ని, మనం బతకట్లేదు, దాన్ని మింగేస్తున్నాం. ఇంకెక్కడ బతుకుతారు? స్కీమ్ రావట్లేదు. ఆ సబ్సిడీ వచ్చేదాకా చూడడం. గవర్నమెంట్ స్కీమ్ అంటే ఆ లోను దానిలో వేసేస్తే ఇంక దాంతో క్లోజ్. అది ఇది బంగారు బాత్ ఇచ్చి రోజు గుడ్డెడతా తినమంటే బాత్రూమ్ ఎవరో అంటారంటే ఇన్ని గుడ్లోనే ఒకసారి పట్టుకొచ్చి చూద్దాం అనుకున్నాడు, మా బాత్ చచ్చిపోయింది, గుడ్లు ఒక రోజు వచ్చి గుడ్డు కూడా పోయింది. అలాగా మనకి కొంచెం మనం